సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి కొద్ది కాలం 6 గంటలకు 9 గంటలకు ఆరాధన ఉంటే ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం. నేటి యొక్క వాగ్దానము యోబు గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం. నమ్మకమునకు ఆస్పదము కలుగును గాక కనుక నీవు ధైర్యముగా ఉందువు. భక్తుడైన యోబు గారి జీవితంలో అనేకమైన శ్రమలు, అనేకమైన ఆపదలు, ఆటంకాలు మనం చూస్తూ ఉంటాం. ఆయన తెలియకుండానే అనేకమైన ప్రతికూల వాతావరణంలో ఆయన ఆత్మీయ జీవితము కొనసాగించబడుతుంది. ఆ సమయంలో దేవుని యొక్క మాటలు అనేక విధాలుగా ఆదరిస్తున్న పరిస్థితిలో తెలియబడిన మాట అంట, నమ్మకమునకే ఆస్పదముగా నీవు ఉందువు. ఒకవేళ తను దేవుని ఎన్నడూ దూషించకుండా ఆ నిలబడిన విధానం బట్టి ఆయన ఇవ్వబడిన బహుమానం ఏమిటి అంటేనంట, దేవుని యొక్క కృప, రెండంతల ఆశీర్వాదము. నమ్మకత్వానికి దేవుడు దిగొచ్చి ఆయనతో మాట్లాడము, ఆయనను బలపరచడం. నిజమే ప్రియ కుమార్తె, ఉదయ కాల సమయంలో ఈ ప్రతికూల వాతావరణంలో ఆత్మీయ జీవితంలో మనము నమ్మకంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి. ఆయన దూషించడం కానీ లేదా ఆయన వ్యతిరేకం వెళ్ళడం కాదు, కానీ ఈ సమయంలో ప్రభువులను విశ్వసించి ఆయన ముందు వెళ్ళండి. ప్రభువు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తుందా. పరిశుద్ధుడా దేవానికి కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని నీ కృపాదేవులతో నింపి నీ ఆశ నింపండి. అనేక సమయంలో నీ యొక్క వాక్యం ద్వారా ప్రతి వారిని ఆదరించి ధైర్యపరిచి నీ కృపాక్షములతో నింపి బలపరుస్తూ ఆయన ప్రతి వారు నమ్మకంగా వారు ఆపించడానికి సహాయం చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో తల్లందరూ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. నా జీవితంలో మా తల్లి గారి యొక్క పాత్ర ఎంతో గొప్పది. మీ జీవితంలో కూడా మీ తల్లి ఎంతో గొప్ప పాత్ర పోషించినారు. దేవుని పేరిట వారిని ప్రేమించండి, గౌరవించండి. దేవుడు దీవించిన గాక. ఆమేన్.